హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం అగోడా ఫోర్ట్లో నుంచి లోవర్ పార్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అగోడా ఫోర్ట్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడ ఉంది ఏంటి అనే విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం లోవర్ ఫోర్ట్ అగోడా అంటే రెండు ఒకటే దగ్గర ఉంటాయి, కాకపోతే అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ అని 2 పార్ట్స్ ఉంటాయి. లోవర్ పార్ట్లో ఏంటంటే బీచ్ వ్యూ అంతా ఉంటుంది. అప్పర్ పార్ట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పుకున్నాము. పైన ఏంటంటే ఒక మంచినీటి ట్యాంక్ అలాగే లైట్ హౌస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది ఎంట్రీ. మనం లోవర్ పార్ట్ చూడడానికైతే ఈరోజు వచ్చేస్తున్నాము. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక రిసార్ట్ అనేది ఉంది. అంటే ఇంతకు ముందు ఇక్కడ తాజ్ హోటల్, నార్మల్గా అగోడా ఫోర్ట్ రిసార్ట్ అనేది ఉండేది. ఇదేంటంటే తాజ్ గ్రూప్లోకి ఒక భాగం అయిపోయింది. సో తాజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఫోర్ట్ దగ్గర ఉండే రిసార్ట్ని వాళ్ళు తీసుకుని ఇలా బిల్డ్ చేశారు. 1974లో అయితే ఈ హోటల్ని నిర్మించడం జరిగింది. సో బీచ్ పక్కన రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అక్కడ స్టే చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఇంకొంచెం ముందుకు వచ్చేసాము. సో ఇదంతా లోవర్ పార్ట్. ఇక్కడ మొత్తం బీచ్ వ్యూ ఉంటుంది. ఫొటోస్కి అలాగే మూవీ షూటింగ్స్కి చాలా బాగా ఉంటుంది. ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వ్యూ ఏ విధంగా ఉంది. సో కిందంతా బీచ్ ఉంటుంది అనమాట. సో అసలు ఈ అగోడా అంటే ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పాం. ఒకసారి వీడియో చూడకపోతే మీకు ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. మీకు ఒకసారి బ్రీఫ్గా అసలు అగోడా అంటే ఏంటనేది చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అగోడా ఫోర్ట్ అనేది 1612లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించబడింది. అంటే ఇక్కడ యూరప్ నుండి వచ్చే నౌకలకి ఇదొక మంచి రిఫరెన్స్ పాయింట్ అన్నమాట. ఇక్కడ పోర్చుగీసు కోట ఇదేంటంటే మాండోవి నది ఒడ్డున కాండలిన్ బీచ్కు సౌత్ సైడ్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సౌత్ గోవాలోనే ఉంటుంది. కోట్ లోపల మంచినీటి ట్యాంక్ లాస్ట్ వీడియోలో చూపించా, అంటే అప్పటి పార్ట్లో మంచినీటి ట్యాంక్ అంటే ఇక్కడ నౌకలకి వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసము ఇక్కడ వాటర్ అనేది ట్యాంక్ రూపంలో ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళు. సో ఇక్కడ స్టాపింగ్ పాయింట్లా ఉండేది కాబట్టి ఇక్కడ నౌకలు వచ్చేవన్నీ కూడా ఇక్కడ స్టాప్ అయ్యి వాటర్ అంతా కూడా ట్యాంక్లో ఉన్నవి ఫిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బోట్స్ అనేవి వెళ్ళేవాళ్ళు అనమాట, ఇక్కడ రెస్ట్ తీసుకొని. సో అన్ని నౌకలకి ఇది వాటర్ సప్లై చేసేది కాబట్టి ఈ కోటకు అగోడా అని పేరు వచ్చింది. అగోడా అంటే పోర్చుగీస్లో వాటర్ అని అర్థం అనమాట. ఓడల్లో ప్రయాణించేవారు మంచినీటిని నింపుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆగుతూ ఉండేవాళ్ళు. అలాగే మనకి ఇక్కడ లైట్ హౌస్ ఉంది. ఇది 1864లో మనకి ఏర్పాటు చేశారు. సో ఇది ఆసియాలోనే మొత్తం ఓల్డెస్ట్ అన్నమాట లైట్ హౌస్. ఇక్కడ ఇంతకు ముందు యుద్ధాలు జరిగేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా తప్పించుకోవడానికి కూడా ఇక్కడ రహస్య మార్గాలు అయితే ఉన్నాయి. వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది అయితే జనాలు ఉంటారు ఇక్కడ. మీకు మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాలంటే టికెట్ కూడా ఉంటుంది. 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. స్టార్టింగ్లో మనం టికెట్ తీసుకొని లోపలికి రావచ్చు. మీకు మార్నింగ్ నుంచి మొత్తం ఫోర్ట్ అంతా చూడడానికి ఒక 2 to 3 అవర్స్ టైం అయితే పడుతుంది. సో గోవా వచ్చినప్పుడైతే మిస్ కాకండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. చూడండి, మీకు వ్యూ చూస్తుంటే అప్పట్లో ఆ రాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే కట్టారో, అంటే యుద్ధాలకి శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి కూడా ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే కట్టారు. చూడండి వ్యూ మీకు ఎంత బాగా కనిపిస్తుందో, బీచ్ వ్యూ. అక్కడ కూర్చొని చూడొచ్చు లేదా ఫోటో షూట్స్ కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో గోవా అంటేనే బీచెస్ కాబట్టి ఈ బీచెస్ ఇంట్రెస్ట్ ఉండి చూడాలని గోవా వచ్చిన వాళ్ళకి ఈ ఫోర్ట్ అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది. సో వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా అయితే చూడండి, చాలా బాగుంది. మీకు ఇక్కడ వీడియోలో వ్యూ చూస్తుంటేనే ఎలా అనిపిస్తుందో కదా, డైరెక్ట్గా చూస్తే మీరైతే చాలా బాగా ఫీల్ అవుతారు. దూరంగా చూడండి, మనకి బోట్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ బోటింగ్ అలాంటివి అయితే లేవు, కానీ జస్ట్ వ్యూ అయితే మనం చూడొచ్చు. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ప్లేస్ కూడా. కాసేపు కూర్చొని మొత్తం అంతా ఫోర్ట్ అంతా చూడొచ్చు. పైన పార్ట్ అలాగే లోవర్ పార్ట్ కూడా మనకి బాగుంటుంది. పక్కనే మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రిసార్ట్స్. అలాగే తాజ్ వాళ్ళది కూడా కింద ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే మీరు స్టేయింగ్ కూడా చేయొచ్చు.
ఇక్కడ మనకి వ్యూతో పాటు అప్పట్లో ఈ కోటని ఏ విధంగా నిర్మించారు, ఓడలు అనేవి ఎటువైపు నుంచి వచ్చి ఎక్కడ స్టాప్ అయ్యాయి, వాటర్ ఏ విధంగా వాళ్ళు ఫిల్ చేసుకునేవారు, అవన్నీ కూడా మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంటుంది అక్కడ మనం చూడొచ్చు. సో చాలా ఇయర్స్ అయింది కాబట్టి కొంచెం అటు ఇటుగా అవి డ్యామేజ్ అయి ఉంటాయి, కానీ వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు అప్పట్లో అవన్నీ కూడా ఉంటుంది. అలాగే పైన పార్ట్లో మీకు మ్యూజియం కూడా ఉంటుంది. సో ఇక్కడ దీనికి వర్క్ చేసి కష్టపడిన వాళ్ళవి కానీ లేదా గోవాలో మనం చూడవలసిన ప్లేసెస్ కానీ అప్పట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు రాజులు కానీ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అవన్నీ కూడా మనకి మ్యూజియంలో అయితే ఉంటుంది. చూడండి వ్యూ మొత్తము. మనము లాస్ట్ వీడియోలో అప్పర్ పార్ట్లో చూసినప్పుడు మీకు ఇందాక చూపించిన వ్యూ అయితే కనిపించింది, అంటే పై నుంచి మనం చూసామన్నమాట. సో ఇప్పుడు కింద నుంచి చూస్తే మీకు అక్కడంతా వ్యూ ఏ విధంగా ఉండేదానికి కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ వరకు కూడా చాలా మంది అయితే వెళ్తున్నారు, బట్ అంత రిస్క్ తీసుకోకుండా మీరు మధ్యలో నుంచే చూడొచ్చు అన్నమాట. సో అక్కడ మనకి ఎంతవరకు అయితే సేఫ్ ఉంటుంది, ఎంతవరకు అంటే రిస్క్ ఉంటుంది అనేవి ఇక్కడ డేంజర్ అన్నట్టుగా కూడా బీచ్ దగ్గర కానీ ఇక్కడ కోట దగ్గర కానీ అలో ఉండే ప్లేస్ వరకు మాత్రమే మనకి మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడక్కడ ఓపెన్, ఇక్కడ నుంచే అనమాట బోట్స్ అనే వాటికి వాళ్ళకి కనెక్షన్ అనేవి ఉండేవి అప్పట్లో, ఇప్పుడు అవన్నీ పోయాయి. సో ఇక్కడ నుంచి మనం చక్కగా ఇప్పుడైతే బీచ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అలల సౌండ్కి ఆ గ్రీనరీ ఆ చల్లగాలికి చాలా బాగా అనిపిస్తుంది. బీచ్లు ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు, బట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో చూడండి ఫోటోషూట్స్కి ఏ విధంగా ఉంటుంది, పిక్చర్స్ కానీ చాలా మంది టూరిస్టులు అయితే వస్తుంటారు, ఫారినర్స్ కూడా. సో అందరికీ తెలిసిందే గోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ డ్రీమ్ ప్లేస్ అనమాట. ఒక్కసారైనా గోవా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఉండనే ఉంటారు. సో ఇంకా మీరు గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ప్లాన్ చేసుకొని వచ్చినప్పుడు ఈ ఫోర్ట్ కూడా చూడడం అయితే మిస్ అవ్వద్దు. మన ఛానల్ని ఫాలో చేయడం కూడా మిస్ అవ్వకండి. సో ఇప్పటి వరకు మీరు కనుక మన వీడియోస్ చూస్తుంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, మేము తప్పకుండా అలాంటి వీడియోసే పోస్ట్ చేస్తాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో. మీకు అగోడా ఫోర్ట్ ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి వ్యూ మొత్తం మీకు ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఫోర్ట్ మొత్తం తిరగడానికి చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే పడుతుంది. సో మీరు వన్ డే అయితే ఈ ఫోర్ట్కి ప్లాన్ చేసుకోండి, అలాగే రిలాక్సింగ్గా కూర్చొని ఇక్కడ రిసార్ట్స్లో స్టే చేయొచ్చు. సో మీరు గోవా వచ్చారంటే ఒక 5 days అనేది ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అక్కడ చాలా అయితే ప్లేసెస్ ఉంటాయి, చాలా బీచెస్ కూడా ఉంటాయి. సో అన్నీ మీరు పీస్ఫుల్గా చూడాలి అంటే ఒక 5 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో, ఇదే అయితే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.